నమస్తే వెల్కమ్ టు పిఆర్ క్రియేషన్స్. జడ్చర్ల మండలం చౌటగడ్డ తాండ, నవాపేట్ మండలం మెట్టుగడ్డ తాండ, బాల్నగర్ మండలం చింతకుండ తాండ నుండి దాదాపు 300 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జడ్చర్లలోని నిమ్మబావి గడ్డ వద్ద ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. గత ప్రభుత్వాలు తమను పట్టించుకోలేదని, కేసీఆర్ సారే కరెంటు నీళ్లు ఇచ్చాడని, మంచి చేసిన ప్రభుత్వానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రకటించారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం కోటకదిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మహబూబ్ నగర్ అభ్యర్థి మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాకముందు ఏ ప్రభుత్వమైనా రైతులకు ₹1 అయినా ఇచ్చిందా అని అక్కడ ప్రశ్నించారు. ఆనాడు కరెంట్ లేక పెళ్లిపోతే ఎవరు రాలేదు, కరెంటు మీటర్లు పని చేస్తే ఎవరు రాలేదు, మోటార్ ఎత్తుకపోతే ఎవరు రాలేదు, కరెంటు బిల్లు కట్టాలని మోటార్ ఎత్తుకపోతే ఎవరు రాసుకోలేదు. ట్రాన్స్ఫారం కాలిపోతే ఇల్లు చెంతలేసుకొని బాగా చేసుకున్నా ఎవరు వాళ్ళకి లేదు. ఇవాళ ట్రాన్స్ఫారం కాలిపోతలేదు, నీళ్లు ఎండిపోతలేవు, కరెంటు పోతలేదు, కొన్న బియ్యం కొన్న ఒడ్లు కూడా పడిన ఒడ్లు కూడా కళ్ళకాడు కొనుక్కొని పోయి బ్యాంక్ చేస్తున్నారు. ఇంతకన్నా పుణ్యం ఏం కావాలరా? అన్నిటికన్నా పుణ్యం మన తండ్రిలో బతికిస్తాడు కదా. ఇవాళ మేము 200 పెన్షన్ ఇచ్చేది కాంగ్రెస్ ఏమనుంటే, కరెంట్ ఇవ్వని కాంగ్రెస్ ఏమనుంటే, 3 గంటలు సరిపోతుందని చెప్పిన కాంగ్రెస్ ఏమనుంటే, మా తల్లిదండ్రులను ₹1 ఇవ్వకుండా పట్టించుకొని కాంగ్రెస్ ఏమనుంటే, మాకు జన్మ ఎట్లా సార్థకత అవుతుంది? మేము పుట్టి ఏం లాభం? మేము చేయకపోతే మీ చేతుల్లో కూడా సపోర్ట్ చేయకపోతే ఎట్లా అని ఆకలి మండి వచ్చినామని చెప్పి ఆ తమ్ముడు చెప్తా ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సిసిఎస్ పోలీస్ స్టేషన్లో సిఐగా పనిచేస్తున్న ఇత్తర్ అహ్మద్ను కత్తితో దాడి చేసిన కానిస్టేబుల్ స్థానిక ఎస్వీఎస్ హాస్పిటల్లో చికిత్స అనంతరం హైదరాబాద్లోని యశోద దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, అయితే ప్రాణాపాయం ఏం లేదని పోలీసులు తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం దాసరపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకాలను గురించి ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని కాంగ్రెస్ దేవరకద్ర అభ్యర్థి జి మధుసూదన్ రెడ్డి కోరారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి భగవత్ ఖూబా, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మిథున్ రెడ్డి. మరిన్ని వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పిఆర్ క్రియేషన్స్.